ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి శ్రీ సభ ఈరోజు సకల ఆత్మల మహోత్సవాన్ని కొనియాడుతుంది. మరి మరణించినటువంటి యొక్క ఆత్మలను మనం ఎందుకు కొనియాడాలి అన్నటువంటి ఆలోచన మనకు రావచ్చు. ప్రభు పలికిన విధంగా పశ్చాత్తాపము చెంది హృదయ పరివర్తనము చెంది ప్రభు అనుసారం జీవించినటువంటి వారు, విశ్వాసంతో జీవించినటువంటి వారు ప్రభు యొక్క పునరుత్థానములో ఏకమవుతారు. అంటే మరణించినను జీవించగలరు. మరి కొన్నిసార్లు మరణము అనుకోకుండా అకస్మాత్తుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం పశ్చాత్తాపడడానికి కూడా అవకాశం ఉంది. అందుకనే మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ప్రతి క్షణము కూడా మనము హృదయ పరివర్తనం చెందాలి అని ప్రభు మనకు ఆహ్వానం కలుగుతున్నారు. సో హృదయ పరివర్తనం చెందక, పాపము పరిహారతలు చేయక మరణించినటువంటి ఆత్మలు పునరుద్ధరణ చేయడానికి అవకాశం లేదు. సో వారంతా ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఉత్తరించేస్తారు. సో అటువంటి వారు స్వతంగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రార్థన చేసుకుని ప్రాయశ్చిత్తం చెంది ప్రభు చెంతకు చేరి మరలా పునరుత్థాన భాగ్యములో పొందుకోవడానికి వారికి అవకాశం ఉంది. అటువంటి వారికి ఈ లోకంలో అంటే మనమందరం కూడా అలాంటి ఆత్మలను ప్రభు చెంతకు చేర్చడం కోసమై ప్రార్థన చేయాలని ప్రత్యేక విధంగా ఈరోజు తల్లి శ్రీ సభ సకల ఆత్మల మహోత్సవం అన్నప్పుడు కొన్నాడు.